ఉండేవాళ్ళు మా ఫ్యామిలీలో. 10 years పెళ్ళి అయ్యి 3 పిల్లలు ఉన్నారు. 10 yearsలో 4 సార్లు రైస్ కార్డ్ కోసం ట్రై చేశారు. బట్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 days రైస్ కార్డ్ అన్నమాట తర్వాత అప్లై చేసిన 10 రోజులకే వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి రైస్ కార్డ్ ఇచ్చింది. 10 daysలో మేము లభిస్తాము. థ్యాంక్ యూ సీఎం సార్. నేను ఈ సచివాలయ జాబ్స్ చేయకముందు ప్రైవేట్ స్కూల్లో 4000కి టీచర్గా వర్క్ చేసేదాన్ని. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్లస్ బీఈడీ చదువుకున్నాను. కరోనా టైంలో ఈ ఉద్యోగం నేను నిజంగా లేకపోయి ఉంటే నా ఫ్యామిలీ నేను చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ ఉద్యోగాలు కల్పించడం వల్ల సీఎం గారు మా ఫ్యామిలీ చాలా బెనిఫిట్ అయింది. సొసైటీలో మా కుటుంబ సభ్యుల్లో కూడా నాకు ఒక గౌరవం గుర్తింపు లభించింది. మా వారు నన్ను డిగ్రీ కానించి మా వారు చదివించారు. 5 years పెళ్ళైన తర్వాత నన్ను చదివించారు. అతని పైన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారానే మా ఫ్యామిలీకి లబ్ధి చేకూరింది. థ్యాంక్ యూ సీఎం సార్. కట్టుకుల గ్రామంలో సచివాలయం, ఆర్బీకే, తర్వాత హెల్త్ సెంటరు, పాలకేంద్రం మొత్తం 1,50,00,000కి బిల్డింగ్లు కట్టాం. ఇంకా 1,50,00,000కి సీసీ రోడ్డు నిర్మించాం. తర్వాత 50,00,000కి నాడు నేడు కింద కుర్కులు చేయించాం. ముస్లిమ్స్కి శ్మశానానికి ప్రహరీ వార్డు నిర్మించాం 5 లక్షలు పెట్టి. అభివృద్ధి మొత్తం వచ్చేసి 3 కోట్ల దాకా మనం గ్రామంలో అభివృద్ధి చేసాం. సంక్షేమ పథకాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటున్నాయి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన సీఎం గారు బాగా చేశారు. అందుకని మేము పబ్లిక్లో పోయి జగనన్న కోట్లేమని చెప్పి మేము అడుగుతున్నాం. 5 కోట్లు గ్రామంలో అభివృద్ధి చేసాం కాబట్టి మళ్ళీ మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారికి ఓట్లు వేయాలని ఖచ్చితంగా అడుగుతున్నాం. మేము మళ్ళీ ఖచ్చితంగా అత్యంత గెలిపిస్తామని మా గ్రామ ప్రజలు అంటున్నారు. అయితే ఇక్కడ బాగా వచ్చినాక రోడ్లు పోపించిండు, ఊళ్ళో రోడ్లు పోపించిండు, పొలానికి రోడ్లు పోపించిండు 5 కిలోమీటర్లు. బాగానే చేస్తుండే ఏ పని అయినా. అది 18,000ది మరి రైతు భరోసా అన్ని పార్టీలకు ఇస్తూనే ఉన్నాం. మా ప్రజల్లో ఆ పార్టీ ఈ పార్టీ ఎవరికైనా అందరికి వస్తున్నాం. షేక్ మస్తాన్ వరి మాది చిగురుపడి గ్రామం. నాకు అమ్మఒడి పడ్డది, ఇట్లా ఫ్లాట్ వచ్చింది, రైతు భరోసా వస్తుంది, రోడ్లు బాగానే పొలాల రోడ్డు బాగానే వచ్చింది, ఇట్లా కష్టపడి బహుమానం పోశారు. అభివృద్ధి బాగానే జరిగింది. సార్ మళ్ళీ మా ఓటు జగన్కి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ వేస్తాం ఓటు. మా అమ్మాయికి వస్తుంది, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. రైతు భరోసా వస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తానికి కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి, అందరూ నా ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఉండాలి, ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలా అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎమ్మెల్యే గారికి ఇచ్చాడు. ఆ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి మొత్తానికి పార్టీలతో పని లేదు, మనకి ప్రతి ఒక్క ప్రజలకి లబ్ధి కూర్చాలా అనేది అందరికీ చెప్పాడు. ప్రతి ఒక్కరిని మేము లబ్ధి ఉండే అర్హతలు వాలంటీర్ మొత్తానికి చెప్పాము. ఒక మీటింగ్ లాగా ప్రతి ఒక్కరికి మనకు మా టీడీపీ అయినా కానీ సరే మనకి అర్హులు ఉంటే మన పథకం పొందాలా. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇంటింటికి చేరాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు. జన్మభూమి కమిటీ పెట్టి మన పార్టీ వాళ్ళు అయితేనే చేయండి, లేకపోతే లేదు అని ఆ ఎంఆర్ఓ చుట్టూ, ఎంపీడీఓ చుట్టూ 5 పార్టీలు తిరిగాడు. మన పార్టీ అయితేనే చేయండి, లేకపోతే లేదని తిరిగి పాపం ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడు మనము ఉండే గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఆఫీసు, కార్య ఆఫీసు ఉండేది. అసలు మనకి కుర్చీలు కూడా ఉండేవి కాదు. ఒక రైతు భరోసా, ఒక సచివాలయం, ఒక క్లినిక్, ఒక డైరీ, పాల డైరీ మొత్తం పెట్టి గ్రామ స్వరాజ్యం తెచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆఫీసర్లు అందున్న వాలంటీర్లు పెట్టిండు, సచివాలయం స్టాఫ్ పెట్టిండు. జనాలు ఇబ్బంది పడకుండా ఉదయం 6 గంటలకే గుడ్ మార్నింగ్ చెప్పి పింఛన్లు ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి పింఛన్లు పంచుతున్నారు. అంతా అసలుకి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేయాలని మంచి పాలన అందిస్తుండ్రు, అందరికీ లబ్ధి పొందాలని ఉంటుంది. ముఖ్యంగా వడ్డెలను గుర్తించిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే అందరిది మద్దతు, ప్రజల మద్దతు. అవతల టీడీపీ వాళ్ళైనా సరే మనం లబ్ధి పొందాలా అని చూసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ
పాలన బాగుంది. ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు, ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డిని గెలిపిస్తారు. పింఛన్ వస్తుందండి. మా 105 సంవత్సరాలలో వస్తుంది. ఇదివరకు గుంతలు ఉండేది, వచ్చినాక రోడ్లు వేసారు. మాకు పర్వాలా బాగానే చూసారు. మాకు బాగా రోడ్లు వేసారు, మాకు అన్ని ఇచ్చిండు. వేసిన వాళ్ళని చూసిన వాళ్ళకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాకు అన్ని చేశాడు కాబట్టి మేము ఓటేసి గెలిపించుకుంటాం. అసలు రాజకీయ నాయకులు ఆడించాడే పోయేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళు కాదు. రోడ్డు అని అడిగితేనేమో చేద్దాంలే, గెలిచినాక చూసేవాళ్ళని అనేవాళ్ళు. మాత్రం వెయ్య మాకు ఆయన చూసి మా బాధలు చూసి మా కోటేసి మాకు సమ్మం కూడా వేస్తానన్న ఆయనకే వేస్తాను. నా పేరు నాగమణి, మాది మిట్టుగూడ పడదాము. మేము చిన్న విలేజ్ ఇది. ఇక్కడ ఒకప్పుడు పరిస్థితి మోకాట్లేదు, బురద ఉండేది, ఎంతో దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. జగనన్న వచ్చిన తర్వాత మాకు రోడ్లు వచ్చింది. వాటర్ ప్రాబ్లం లేకుండా ఎస్సీ కాలనీలో, కేవలం ఎస్సీ కాలనీలోనే 3 బోరింగ్లు ఉన్నాయి. 2 బోరింగ్లు సపరేట్గా 4 బజార్లకు 2 బోరింగ్లు ఉన్నాయి. మా పిల్లలు 9th క్లాస్ నుంచి అమ్మఒడి, మా పిల్లోడు చిన్న పెద్ద అబ్బాయి 9th క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం వచ్చింది. జగనన్న గెలిచిన తర్వాత అమ్మఒడి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు డిగ్రీలోకి వెళ్ళాడు, విద్యా దీవెన వస్తుంది. మా చిన్న అబ్బాయి 2nd ఇంటర్ చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయికి అమ్మఒడి పోయిన సంవత్సరం కూడా పడింది. మళ్ళీ ఆ అబ్బాయి చదువుకొని ఇంజనీరింగ్ చదవాలని మా కోరిక. జగనన్న పేద పిల్లలను చదివిస్తాడని మా ఆశ. మేము ఇంత చదువులు చదువుకోవాలంటే జగనన్నే ముఖ్యమైన కారణం అనుకుంటున్నాం. కొన్ని పథకాలు పెట్టారు కానీ అప్పట్లో అయితే మాకు అందుబాటులోకి వచ్చేవి కాదేమో. ఇప్పుడైతే సొంతంగా తల్లుల అకౌంట్లలో కానీ పిల్లల అకౌంట్లలో కానీ పడుతున్నాయి, నేరుగా పడిపోతున్నాయి. మేము వెళ్ళి యాజమాన్యాన్ని అడగటానికి కూడా మాకు హక్కు ఉంది. మా పిల్లలకి ఎందుకు చదువు చెప్పట్లేదండి, మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని అడగటానికి మాకు హక్కు ఉంది. అప్పుడైతే గవర్నమెంట్ వేస్తున్నారంటే వేస్తున్నారా వేయట్లేదు మాకైతే తెలియదు, మేము అడగటానికి మాకు హక్కు లేదు. ఇప్పుడు అడుగుతున్నాము. సార్లు కూడా మేము వెళ్ళంగానే కొంచెం మర్యాద ఇస్తున్నారు. మా పిల్లల్ని, మీ పిల్లల్ని ఒక ప్రయోజకులను చేస్తామని వాళ్ళు మాట ఇస్తున్నారు. ఈ మాట పైనుండి జగనన్న ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ జగనన్న మాట నెరవేర్చుకోవడానికి మళ్ళా జగనన్న రావాలి, మా పిల్లలు చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలంటే మాకు జగనన్న కావాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇంటింటికి వచ్చి అడిగి వెళ్ళినప్పుడు, ఓసారి వచ్చినప్పుడు చూసినప్పుడు రోడ్లంతా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడైతే రోడ్లు పడ్డాయి. ఈసారి మళ్ళీ ఆయన గెలవాలి, మాకు ఇంటింటికి బోరింగ్లు రావాలి. మా కాలనీలో పింఛన్ అనేది వాలంటీర్లు వ్యవస్థ పెట్టిన తర్వాత మంచంలో నుంచి లేవలేని ముసలోళ్ళకి కూడా ఇంటికి వచ్చి చక్కగా ఫస్ట్ వారికి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. వాళ్ళు ఒక్కోసారి నడవలేక ఒక్కొక్క నెల డబ్బులు పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. వచ్చే నెలలో వెళ్ళి అడిగితే ఇవ్వరు కదా. మళ్ళీ 2 రోజులు 3 రోజులు అక్కడికని ఇక్కడికని తిరిగేసి చేతగాక మెదలకుండా ఉన్నారు. ఇప్పుడు రేపు అనుకునేది లేకుండా ఈరోజు 1st తారీఖు కంటే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు పడ్డట్టు చక్కగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వితంతువులకి డబ్బులు వస్తున్నాయని వాళ్ళంతా సంతోషపడతాను. అలాంటి ప్రభుత్వం మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎస్సీ కాలనీలో మొత్తం వచ్చేసి 70-60 ఇళ్ళు ఉన్నాయి. ఏదో అనర్హులయ్యి 1-2 కుటుంబాలకు పథకాలు రాలేదేమో. ప్రతి కుటుంబంలో పథకం అమలైతూనే ఉన్నది. ఏదో ఒక రకంగా అమ్మఒడో, ఆసరానో, వృద్ధాప్యంలో పింఛనో, వితంతువులు పెన్షనో, ఒంటరి మహిళ, ప్రతి వాళ్ళకి ఏదో ఒక పథకం వస్తూనే ఉంది. తీసుకుని మర్చిపోయినట్లు కాకుండా జగనన్నని, రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీతో మరలా జగనన్నకి ఓటేసి జగనన్నను మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ రామకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అన్ని ఆయన హామీ ఇచ్చినవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట కూడా అలాగే నమ్మకంగా ప్రజలందరూ నడిపిస్తాడని, పైన దేవుని దీవెన కావాలని, కిందన్న ప్రజలు కూడా ఆయన్ని ఎంతో నమ్ముతున్నారు కాబట్టి పేద ప్రజల హృదయాలలో ఆయన నిలిచిపోయాడు. రామకృష్ణారెడ్డి గారు కూడా మళ్ళీ విజయవంతంగా గెలుస్తారని మేము నమ్ముతున్నాము. ఆ నమ్మకం మాకుంది. ఈసారి మా ఓటు జగనన్నకి, రామకృష్ణారెడ్డి గారికి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.